ఒకటండి, అవి ఎక్కువ మాట్లాడతాను. వంశీ గారు చెప్తున్నారు కదా, మాదంతా బాగుంది, కావాలని ఏదో కృష్ణాని నేను అంటున్నాడు అని. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరహాలో అలాగనే భ్రమంలో ఉంటానంటే మీ ఇష్టం, ఎవరు కాదనరు. మీకు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, ఇంకా మూడు సంవత్సరాలు 3 నెలలు ఉంది. ఇలాంటి భ్రమంలోనే ఉంటానంటే ఉండండి, ఎవరికి అభ్యంతరం. రెండోది ఏంటి అంటే, ఇప్పుడు షర్మిల జగన్మోహన్ రెడ్డికి బర్త్డే విషెస్ మాత్రమే కాదు, ఆల్రెడీ తెర వెనక వీళ్ళిద్దరి మధ్య రాజకీయ సంబంధించినటువంటి వ్యవహారాలు నడిచాయి అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సతీష్ రెడ్డి లాంటి వాళ్ళే ఇప్పుడు ఆల్రెడీ బయట బహిరంగంగా ప్రకటించున్నారు. ఆల్రెడీ బయట ఈ చర్చలు జరుగుతున్నాయి. ఎందుకు అని అంటే, జగన్మోహన్ రెడ్డి మొన్న జరిగినటువంటి 2024 ఘోరమైనటువంటి ఓటమి విషయంలో ఈ 3 పార్టీలు కలవటం ఒక ఎత్తు అయితే, రెండవది షర్మిల, అదే విధంగా సునీత రెడ్డి, వీళ్ళు కూడా చివరిలో గట్టి దెబ్బలేశారు. దాంతో చావు దెబ్బ తగిలింది పొలిటికల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంతో అనివార్యంగా కనీసం ఇంట్లో వాళ్ళతో అది ఇబ్బందులు లేకుండా చూసుకుందాం అనేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈ విధమైనటువంటి రాజీ ప్రయత్నాలు చేశారు అనే. చేసుకుంటే చేసుకోవచ్చండి. ఇక్కడ వాళ్ళిద్దరూ, నేను ఒకటేం చెప్తానంటే, తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఎవరు వీళ్ళు మాట్లాడినా సరే, షర్మిలాకి అన్యాయం జరుగుతుందో, లేకపోతే విజయమ్మకి అన్యాయం జరుగుతుందో, లేకపోతే తల్లిని చెల్లిని వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అంటే రాజకీయ పరమైనటువంటి అంశాల మీద. నా వాదన ఏంటి అంటే, వాళ్ళు అవినీతికి సంబంధించినటువంటి సొమ్ము రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఉండి అక్రమంగా సంపాదించిన కిట్రోకో ద్వారా సంపాదించిన డబ్బుల్ని వాళ్ళు పంచుకోవడానికి కొట్లాడుకుంటుంటే, వాళ్ళ కొట్లాటలో మనకు అక్రమ డబ్బుల గురించి, వాళ్ళ గురించి సింపతి మనకెందుకు? కాబట్టి వాళ్ళు పంచుకుంటారు, లేకపోతే వాళ్ళిద్దరు ఏ విధంగా రాజీ పడతారో ఏదో వ్యవహారం వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు షర్మిలతో రాజీ అయినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి ఒకవేళ గెలిచేటువంటి పరిస్థితి ఉంటుందా? కాదు కదా. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు అని తెలిస్తే జగన్మోహన్ రెడ్డి గెలవటానికి కావాల్సిన ప్రయత్నాలు చేయొచ్చు. ఈ సంవత్సరం 9 నెలల కాలంలో నిజాయితీగా మీరు రివ్యూ చేసుకోలేదు. రివ్యూ చేసుకోకుండా ఎందుకు ఓడిపోయామో తెలియకుండా ప్రజలకు దూరం అయ్యాము, అభివృద్ధి లేదు, అప్రజాస్వామిక చర్యలు ఉన్నాయి, దాడులు ఉన్నాయి. ఇక జనం అందరూ అరే ఇలాంటి వాడు ఉంటే మనకి కష్టమైనటువంటి దాని మీద అందరూ కలిసి వ్యతిరేకంగా మీకు ఓట్లేశారు. అది తెలుసుకోకుండా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయకుండా, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోలేదు, ఆ రోజు పోకుండా ఇప్పుడు కూడా పోవట్లేదు. మరి ఇంకా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళకుండా మీకు 200 సీట్లు ఎలా వస్తాయి? ఇప్పుడు ఆ రోజున 150 నుంచి 175 అని సిద్ధం సభల్లో డంకా బజాయించి శంకులుది మరీ చెప్పారు కదా. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ 150, 75లో మాకు 150 పైన వస్తాయి? 150 ఎందుకు అనకూడదు? అనట్లేదు, దాన్ని అనొచ్చు కదా. ఏమైంది? 225 సీట్లు పెరిగితే 200 వస్తాయి అనండి. 200 ఎందుకు మళ్ళీ దానికి? అంటే దీన్ని బట్టి మీకు ఏం మాట్లాడాలనేటువంటి దాని మీద కొంత అవగాహన ఉంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడి, వీళ్ళంతా కూడా ఇది సైకలాజికల్ మైండ్ గేమ్. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితి గ్రౌండ్ లో మరింత దిగజారిపోతుంది. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి దూరం అయ్యాడు ప్రజలకి, ఇంకా దూరం అవుతున్నాడు. జైలు యాత్రలు తప్ప ఆయన చేసేటువంటి పరిస్థితి ఏం లేదు. మొన్నొచ్చి కూడా ఆయన ఏదో అంటున్నాడు, తప్పులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తానంటే కాదు, పారిశ్రామికవేత్తలను అరెస్ట్ చేస్తా అని చెప్తున్నాడు. నా తర్వాత 4 కలుసుకొని మొత్తం కూడా ఇప్పుడు నెగిటివ్ అయిపోయింది అది. ఆ విషయం అర్థం కాకుండా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ రోజున ప్రజలకు దూరమైనటువంటి పరిస్థితి ఉంది. రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే అసలు పోటీ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా లేదన్నా అర్థం కానటువంటి పరిస్థితి. అలాగని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది కదా, ఇంకా కూటమి, ఇక మాకేం తిరుగులేదు అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా. 15 ఏళ్ళు మేము వస్తాము అని అంటే, ఇలాగనే జగన్మోహన్ రెడ్డి కూడా 25 ఏళ్ళు మేము అని చెప్పాడు. మీరు కింద దరిద్రంగా ఈ కూటమి ప్రభుత్వం యొక్క పాలన కింద ఉంటే ఇక ఎవరు గతి లేక మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తారేమో తెలియదు, కానీ కూటమి అవకాశం ఉంది. ఇంకా ఇప్పుడు మీరు 2 ఏళ్ల లోపులోనే ఉన్నారు, ఇంకా 3 ఏళ్ళు మీ చేతుల్లో ఉన్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ ఒకవైపున సభల్లో జగన్మోహన్ రెడ్డిని తిట్టినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, అసలైనటువంటి కీలకమైనటువంటి సభల్లో ముఖ్యమంత్రి దగ్గర అయ్యా మనం ఈ విధమైనటువంటి తప్పుదారిలో వెళ్తాం, మన ప్రభుత్వం ఎలా ఉంది అనేటువంటి విషయాల్లో మాట్లాడుతూనే ఉన్నాడు. హోంశాఖ ఫెయిల్ అయింది అనేటువంటి ఆ రోజున మాట్లాడినా, నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం ముందు మాట్లాడినా, ఇవంతా కూడా రేపు పొద్దున ఒక్కబారులో పడ్డ తర్వాత ఏమనుకున్నా ప్రయోజనం లేదు అనేటువంటిది. పైకి మేము 15 ఏళ్ళు ఉంటామని ఎన్నైనా చెప్పొచ్చు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కూటమి జాగ్రత్త పడకపోతే మాత్రం ఇప్పుడు వెళ్తున్న దారి మాత్రం